హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పే స్కేల్పై అయితే సంచలన గరిష్ట కనిష్ట వేతనాలు పీఆర్సీ చైర్మన్తో మూసిన భేటీ అండి. సో ఈ భేటీలో ఏం మాట్లాడారు ఏమిటి అన్న వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగులు ఉపాధ్యాయులు కనీస వేతనం 30,000 రూపాయలు, గరిష్ట వేతనం 2,48,150 రూపాయలుగా, అలాగే ఫిట్మెంట్ 30%తో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అంటే టీఎస్యూటీఎఫ్ శివశంకర్ని అయితే కోరిందండి. వర్తమాన సామాజిక పరిస్థితులను అనుగుణంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన జీవిత భత్యాలు ఇవ్వాలనైతే విజ్ఞప్తి చేశారు. ఇక సంఘ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, ఇక చావరవి, ఇతర నేతలు లక్ష్మారెడ్డి, వెంకట అలాగే వెంకట్ రాజశేఖర్ రెడ్డి, పి మాణిక్ రెడ్డి మంగళవారం శివశంకర్కి మేరకు తమ ప్రతిపాదనలు అందజేశారండి. గత పీఆర్సీ నివేదిక 30 నెలలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారు. ఈసారి 2023 జూలై 1 నుంచి ఆర్థిక ప్రయోజనాలు వర్తింపజేయాలని అయితే కోరారు. అన్ని జిల్లాలకు డిఈఓలు, మండలాలకు అయితే ఎంజీఓలు, పాఠశాలలకు అయితే ప్రధానోపాధ్యాయులు పోస్టులు మంజూరు చేయాలని అయితే అభ్యర్థించారండి. గరిష్ట వేతనం వచ్చేసి 3,41,300 ఉండాలని అయితే ఎస్టీయూటీఎస్ అయితే ఈ విధంగా అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగులు కనిష్ట వేతనం 32,000, గరిష్ట వేతనం 3,41,300 రూపాయలు ఉండాలని అయితే ఎస్టీయూటీఎస్ఐ సంఘ అధ్యక్షుడు శివశంకర్ని అయితే కోరింది. సో సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్ రెడ్డి, జి సదానంద గౌడ్, ఇతర నేతలు అయితే సదయ్య, గజేశ్వర్, దయానంద్, పోల్ రెడ్డి తదితరులు అయితే మంగళవారం శివశంకర్ను కలిసి తమ ప్రతిపాదనలు సమర్పించారండి. సో మొత్తానికి 40% ఫిట్మెంట్, ఇక్కడ 3% వార్షిక ఇంక్రిమెంటు, గ్రాడ్యుయేటీ 24 లక్షలు, మూల వేతనం పెంపు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని అయితే కోరడం జరిగింది. సో మొత్తానికి ఈ మేరకు పీఆర్సీ చైర్మన్ను కోరిన టీఎస్యూటీఎఫ్ అండి ఏం కోరిందంటే ఈ విధంగా కనీస వేతనం 30,000 ఇవ్వాలి అని చెప్పేసి కోరడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.